ఓం గంగణపతయ నమ ఐం సరస్వత్యే నమ శ్రీమాత్రే నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమో నమ శ్రీం మహాకాళికాయ నమో నమ క్లీం క్లీం మహాకాళికాయ నమో నమ జయ గురు దత్తాత్రేయాయ నమ శ్రీ మహాలక్ష్మీదేవియే నమో నమ యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతాన్ని మీకంతా కూడా గోచారిత్య గ్రహాల యొక్క స్థితిగతి కడిక వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి అంతా కూడా మాస ఫలితాల్లో భాగంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా గోచారిత్య గ్రహస్థితి ఈ రకంగా ఉంది. ఈ యొక్క ఫిబ్రవరి నెల మాస ఫలితాల్లో భాగంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి, ఈ యొక్క షష్టగ్రహ కూటమి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి, ఏ గ్రహాలంతా కూడా అనుకూలత ఉంది అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. మీరంతా కూడా వీడియో అంతా కూడా చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తద్వారా మీరంతా కూడా సంపూర్ణమైన విశ్లేషణ చేయడం వల్ల మీకు పరిష్కారం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా గోచారరీత్యా శని భగవానుడు అంతా కూడా మీనరాశిలో సంచారం జరుగుతుంది. ఈ యొక్క రాహు యొక్క సంచారం అంతా కూడా కుంభరాశిలో సంచారం జరుగుతుంది. ఈ యొక్క ఫిబ్రవరి 18వ తారీఖు తర్వాత రవి భగవానుడు అంతా కూడా ఇక్కడ కుంభరాశిలో సంచారం అంతా కూడా మొదలు పెడతారనమాట. మకర రాశి నుంచి కుంభరాశికి వెళ్తారు. ఈ యొక్క కుంభరాశికి వెళ్ళిన తర్వాత ప్రధానంగా చూసుకుంటే ఫిబ్రవరి 23వ తారీఖు రోజున మనకి గ్రహాల యొక్క స్థితిగతి కలీగ్ అంతా కూడా ప్రారంభమవుతుంది. ఈ యొక్క గ్రహాల యొక్క సంయోగం అని చెప్పేసి అనుకోవచ్చు, గ్రహాల యొక్క స్తంభన స్థితి అనుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే గ్రహాల యొక్క స్తంభన అనుకోవచ్చు. 6 గ్రహాలు కలయిక కుంభరాశిలో జరగడం చాలా విశేషంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా రాహు, సూర్య భగవానుడు, ఈ యొక్క బుధుడు, అంగారకుడు, శుక్రుడు, అంగారకుడు, తర్వాత చంద్ర భగవానుడు అంతా కూడా కలయికతో ఉండడం అని జరుగుతుంది. ఈ యొక్క సూర్య భగవానుడు, బుధుడు, శుక్రుడు అంతా కూడా నెల రోజులకు ఒకసారి మారుతుంటారు. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ చంద్ర భగవానుడు 2.5 రోజులకు ఒకసారి మారడం జరుగుతుంది. మరి ఇక్కడ అంగారకుడు 45 రోజులకు ఒకసారి మారడం జరుగుతుంది. ఒక రాశి నుంచి ఇంకో రాశికి ఈ యొక్క గోచార రీత్యా ఈ యొక్క మార్పు అనేది జరుగుతూ ఉంటుంది. గ్రహాల యొక్క కదలిక అనేది జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే బృహస్పతి సంచారం అంతా కూడా మిథున రాశిలో అంతా కూడా సంచారం జరుగుతుంది. కర్కాటక రాశికి అంతా కూడా జూన్ 1వ తారీఖు అంతా కూడా మార్పు జరుగుతుంది. ఈ యొక్క కేతు సంచారం అంతా కూడా చూసుకుంటే సింహరాశిలో కేతు యొక్క సంచారం జరుగుతుంది. ఈ గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే ఏ రాశి మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తున్నాయి, ఏ రాశి మీద అంతా కూడా ఈ యొక్క దుర్దోషం అంతా కూడా ఉంది అనేది చెప్పడం జరుగుతుంది. విశ్లేషణ చేసి మీకు పరిష్కారం కూడా చెప్తాము. తద్వారా మీకు ఆర్థికంగా కష్టాల నుంచి బయటపడడం కానీ, రుణబాధల నుంచి బయటపడడం కానీ, ఆర్థికంగా ఉన్నతమైన స్థితి కలగడం కానీ, అష్టైశ్వర్య ప్రాప్తి, ఆకస్మిక ధన ప్రాప్తి కలగడం కానీ ఆస్కారం ఉంటుంది. ఎటువంటి పరిష్కారం ఆచరించాలి, ఏ గ్రహాలంతా కూడా అనుకూలతగా ఉన్నాయి, మనకంతా కూడా పెట్టుబడి పెట్టుకోవడం వల్ల నూతన వ్యాపారంలో అంతా కూడా ఉద్యోగంలో కానీ మార్పులు జరిగి ప్రమోషన్స్ రావడం కానీ ఏమైనా ఆస్కారం ఉందా, ప్రయాణాలు చేయడం వల్ల మంచి కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉందా, దూర ప్రాణాల్లో కానీ విదేశీయానం చేయడం కానీ దానివల్ల మనకంతా కూడా కార్యసిద్ధి కార్యజయం కలగడానికి ఆస్కారం ఉందా, సంపూర్ణమైన కార్యసిద్ధి కోసం ఎటువంటి పరిష్కారం ఆచరించాలి అనేది ఫిబ్రవరి నెలలో అంతా కూడా గ్రహ గోచారం ప్రకారంగా విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది. తద్వారా ఈ యొక్క గ్రహాల యొక్క ఆధీనంలో మానవ యొక్క జీవన విధానం అంతా కూడా ఉంటుంది. కావున జీవన విధానంలో గ్రహ దేవతల యొక్క అనుగ్రహం మేరకే మన కార్యసిద్ధి కార్యజయం కలగడానికి ఆస్కారం ఉంటుంది. కావున ప్రతినిత్యం కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు నవగ్రహాలకి అభిషేకం చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. పరమేశ్వరుడు ఆరాధన చేసుకోవడం వల్ల పరమేశ్వరుడికి అంతా కూడా ఈ యొక్క ఏకవార రుద్రాభిషేకము, చెరుకు రసంతో, నారికేల జలంతో మరియు ఈ యొక్క ఫలాభిషేకాన్ని, అన్నాభిషేకాన్ని ఆచరించడం వల్ల జాతకరీత్యా ఉన్న సకల గ్రహ దోషాలంతా కూడా తీరి కార్యసిద్ధి కార్యజయం కలగడానికి ఆస్కారం ఉంటుంది. మనోవాంఛలంతా కూడా తీరడానికి ఆస్కారం ఉంటుంది. ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి, మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ఏ గ్రహ దేవతల అనుగ్రహం అంతా కూడా చాలా ఎక్కువగా ఉంది, మంచిగా ఉంది అనేది, మెండుగా ఉంది అనేది చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా మీరంతా కూడా వీడియో అంతా కూడా చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తద్వారా మీకు అంతా కూడా సంపూర్ణ పరిష్కారం అంతా కూడా దొరుకుతుంది. ప్రధానంగా గోమాత సేవని ఆచరించడం వల్ల అఖండమైన రాజయోగం స్థితి రావడానికి ఆస్కారం ఉంటుంది. విపరీత ధనాత్ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః. కర్కాటక రాశి జాతకులకంతా కూడా ఫిబ్రవరి నెల మాస ఫలితాల్లో భాగంగా గోచారిత్య గ్రహదేవతల అనుకూలత ఏ రకంగా ఉందో విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఫిబ్రవరి 18వ తారీఖు తర్వాత చూసుకుంటే ఇక్కడ కుంభరాశిలో అంతా కూడా షష్టగ్రహ కూటమి అంతా కూడా సమూహం జరుగుతుంది. 23వ తారీఖు రోజున ప్రధానంగా చూసుకుంటే ప్రధానంగా
కుంభరాశిలో అంతా కూడా రాహు, సూర్య భగవానుడు, బుధుడు, శుక్రుడు, అంగారకుడు, చంద్రుడు అంతా కూడా కలియిక జరుగుతుంది. ఈ యొక్క కర్కాటక రాశి జాతకులకంతా కూడా అష్టమ స్థానం అవుతుంది. ఈ అష్టమ స్థానంలో దోషకారిగా ఉంటారు. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క శుక్రుడు యొక్కరంగా ఉన్నారు, మరియు బుధ భగవానుడు కూడా శుక్రుడితో పాటు కలిసి ఉండి యొక్కరంగా ఉన్నారు. ఇక్కడ సూర్యుడు, అంగారకుడు, రాహు యొక్క కలిక అంతా కూడా జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే సూర్య భగవానుడు కొంచెం దోషకారిగా ఉన్నారు, రాహువు కూడా దోషకారిగా ఉన్నారు. ఇక్కడ మిశ్రమైన ఫలితాలంతా కూడా మాసాంతంలో స్వల్పంగా శ్రమతో కూడిన సంపాదన పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ధనయోగ ప్రాప్తి కూడా కలుగుతుంది. శుక్రుడి అనుగ్రహం వల్ల ధనప్రాప్తి విశేషంగా కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీరంతా కూడా ఈ గ్రహ దేవతల అనుగ్రహం కోసం ప్రధానంగా మీరంతా కూడా నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం, అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల అఖండ రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే శనీశ్వరుడికి, శుక్రుడికి, రాహుకి, బుధ భగవానుడికి, సూర్యుడికి, కేతువుకి అంతా కూడా శాంతి పూజలు ఆచరిస్తూ ఉండాలి. ఇక్కడ ప్రధానంగా వ్యయస్థానంలో బృహస్పతి అంతా కూడా స్వల్పంగా ఈ యొక్క మిష్టమైన ఫలితాలు ఇస్తూనే శుభకర వ్యయం ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. శుభకార్యాల నిమిత్తం అంతా కూడా ఖర్చులు పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ఈ సంవత్సరంలో వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. మీకంతా కూడా జన్మస్థ బృహస్పతి యోగం అంతా కూడా మారిన తర్వాత, బృహస్పతి ఉచ్చస్థానంలో మార్పు జరిగిన తర్వాత అఖండ రాజయోగ ప్రాప్తి జూన్ 1వ తారీఖు తర్వాత నుంచి మీకు కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ప్రతిరోజు కూడా నవగ్రహాలకంతా కూడా 27 ప్రదక్షిణాలు ఆచరించడం, రావి చెట్టు దగ్గర ఆవునేతో దీపారాధన చేసి అక్కడంతా కూడా దత్తాత్రేయ కవచాన్ని కానీ, దత్తాత్రేయ స్వామి అష్టోత్తర నామాలతో కానీ ఆచరించి అక్కడంతా కూడా బెల్లాన్ని అంతా కూడా, గూడాన్ని అంతా కూడా నివేదన చేసి చీమలకి ఆహారంగా సమర్పిస్తూ ఉండడం వల్ల అక్కడ ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఆకస్మికంగా ధనయోగం, ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా నవగ్రహ దేవతల యొక్క అనుగ్రహం కోసం మీరంతా కూడా అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, పరమేశ్వరుడికంతా ప్రీతికరంగా ఈ యొక్క చెరుకు రసంతో, ద్రాక్ష రసంతో మరియు దానిమ్మ రసంతో ఫలోదకమైన అభిషేకాలంతా కూడా ఆచరించడం వల్ల, ప్రదోష కాలంలో ఆచరించడం వల్ల అఖండ ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. మాఘమాసంలో విశేషంగా మీరంతా కూడా ఈ యొక్క మహాశివరాత్రి రోజునంతా కూడా పరమేశ్వరుడికి తరచుగా అభిషేకాలు ఆచరించడం వల్ల అఖండ ధన ప్రాప్తి, లక్షపత్రి పూజ అంతా కూడా చేస్తుంటారు. లక్షపత్రి పూజ చేసుకోవడం వల్ల అఖండమైన ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. పూర్వ జన్మలో చేసుకున్న పాపాలంతా కూడా నశించి అఖండమైన పుణ్యయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. దూర ప్రయాణాలు చేయడం వల్ల లాభాలు సిద్ధిస్తూ ఉంటాయి. ప్రధానంగా పుణ్యక్షేత్ర దర్శనాలు కూడా చేసుకోవడానికి అవకాశాలంతా కూడా ఉంటుంది. పుణ్యక్షేత్రాలంతా కూడా దర్శనాలు చేసుకోవడానికి ప్రయత్నాలు చేయండి. తద్వారా మీకంతా కూడా విశేషమైన పుణ్యప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఐటీ రంగంలో వాళ్ళకు కూడా ఈ యొక్క గ్రహదేవతలంతా కూడా కొన్ని గ్రహాలన్నీ కూడా స్తంభంలో ఉంటాయి కావున, షష్టగ్రహ కూటంలో కొన్ని గ్రహాలన్నీ కూడా స్తంభంలో జరుగుతూ ఉంటాయి కావున వీరంతా కూడా ఉద్యోగుల్లో మార్పు జరగడానికి ఆస్కారం ఉంటుంది. స్థాన చలనం కూడా జరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఈ గ్రహదేవతల అనుగ్రహం కోసం మీరంతా కూడా నవగ్రహాలకి తరచుగా ప్రదక్షిణాలు చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతూ ఉంటారు. గోమాతకంతా కూడా పచ్చిక, తెలకపిండి, గ్రాసము మరియు దోసకాయనంతా కూడా నివేదన చేయడం వల్ల గ్రహదేవతల అనుగ్రహం అంతా కూడా సిద్ధిస్తుంది. జాతకరీత్యా, గోచారీత్యా గ్రహ దోషాలంతా కూడా ప్రతిబద్ధ కాలంతా కూడా తీరి అఖండ రాజ్యోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రయే నమః. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రధానంగా ఫిబ్రవరి నెల మాస ఫలితాల భాగంగా ఏ గ్రహాలకంతా కూడా శాంతి పూజలు ఆచరించాలి మీకంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. మీ జన్మ జాతకమే అంతా కూడా ప్రధానమైన జాతకంగా ఉంటుంది. జాతకరీత్యా ఉన్న సకల గ్రహదోష నివారణ అంతా కూడా ఆచరిస్తూ ఉండాలి. తరచుగా మీరంతా కూడా జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా నేను చెప్పే శాంతి పూజలంతా కూడా జాతకరీత్యా దోషాలకంతా కూడా పరిష్కారం చెప్తూ ఉంటాం. ప్రధానంగా రాజశ్యామల యజ్ఞాతి క్రతులు కానీ, దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు కానీ, లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు కానీ, వివాహాది శుభకార్యాలు జరగాలన్నా, వ్యాపారంలో మార్పులు జరిగి ఐశ్వర్య ప్రాప్తి, ఆకస్మికంగా ధనయోగం కలగాలన్నా ఈ శాంతి పూజలు చేసుకోవడం వల్ల విశేషమైన ధన ప్రాప్తి, ఐశ్వర్యము, ఆనందమైన జీవితం కలగడానికి ఆస్కారం ఉంటుంది. కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వాళ్ళకి ప్రధానంగా మీకంతా కూడా శత్రుబాధలు, శత్రుపీడల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. రాజశ్యామల యజ్ఞాతి క్రతువులు చేసుకున్న వాళ్ళకి రాజయోగము, ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీకంతా కూడా దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకున్న వాళ్ళకి విశేషంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గురు కటాక్షం సిద్ధిస్తుంది. జాతకరీత్యా ఉన్న గురుబలం అంతా కూడా పెరిగి వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. సత్సంతాన యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది. జాతకరీత్యాను దోషాలకంతా కూడా పరిష్కారం చేసుకుంటూనే గోచారిత్య గ్రహదేవతలకంతా కూడా ఆరాధన చేసుకోవడం వల్ల విశేషమైన ధనప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. కార్యసిద్ధి, కార్య జయం కలగడానికి ఆస్కారం ఉంటుంది.
కులదేవత ఆరాధన చేసుకోండి. ప్రధానంగా గోమాత సేవ చేసుకున్న వాళ్ళకి శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః. గ్రాందత్తాత్రేయ.